రైట్ నేడు విజయనగరం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఢిల్లీ నుంచి నేరుగా విశాఖ చేరుకోనున్నారు. విశాఖ నుంచి గజపతి నగరం నియోజకవర్గం దత్తి గ్రామానికి వెళ్లనున్నారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీలో పాల్గొననున్నారు. మధ్యాహ్నం పార్టీ కార్యకర్తలతో సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు. రైట్ నేడు విజయనగరం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఢిల్లీ నుంచి నేరుగా విశాఖ చేరుకోనున్నారు. రైట్ దీనిపై అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి రమేష్ ఉన్నారు. రమేష్, సీఎం చంద్రబాబు టూర్ గురించి అప్డేట్స్ ఏంటి? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు గజనగరం జిల్లా దత్తిరాజేరు మండలం దత్తి గ్రామంలోని సామాజిక పింఛన్ల పంపిణీకి రానున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఇప్పటికే అధికారులు అయితే పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి స్థాయి బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా జిల్లాకి రావడం సంతరించుకుంది. అయితే దీని మీద ఇప్పటికే జిల్లా అధికారులు 3 మంత్రులు సహా క్షేత్రస్థాయిలో పరిశీలన అయితే చేశారు. నిన్న చూసుకుంటే మనం హోంమంత్రి వంగలపూడి అంతా కొండపల్లి శ్రీనివాస్, గుమ్మడి సంజయ్ రాణితో పాటు ఈ సభా వేదిక వద్ద పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే పరిశీలించారు. ఇప్పుడు ఎటువంటి సంఘటనలు జరగకుండా పూర్తిగా ఎటువంటి పెన్షన్ల పంపిణీ, అదే విధంగా తర్వాత కూడా పార్టీ నాయకులతో కూడా ముఖాముఖి కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. సాయంత్రం 4 గంటల వరకు జరగనున్న చంద్రబాబు టూర్కు అన్ని ఏర్పాట్లను అయితే ఇటుపక్క జిల్లా కలెక్టర్, ఎస్పీ కూడా చేస్తున్నట్టు మనకు తెలుస్తుంది. అయితే ఈ దత్తి గ్రామంలోనైతే పూర్తిగా ఇంటింటికి వెళ్లి పెన్షన్లు ఇచ్చే కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు పాల్గొన్న నేపథ్యంలోనైతే పూర్తిగా ఏర్పాట్లు అయితే చేశారు. అయితే బీసీబీ చైర్మన్ అలాగే జిల్లా అధ్యక్షుడు కిమిన్ నాగార్జున కూడా ఇప్పటికే సభ వేదిక వద్ద చేరుకుని ఏర్పాట్లను అయితే పరిశీలిస్తున్నారు. అయితే మనం చూస్తున్నట్టయితే ప్రజావేదికను కూడా ఏర్పాటు చేశారు. ఈ ప్రజావేదికలో అయితే ప్రజల నుంచి సమస్యలు నేరుగా సీఎం చంద్రబాబు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే అందరినీ ఏర్పాట్లు అయితే పూర్తిగా చేసినట్టు తెలుస్తుంది. ప్రతి ఇంటికి అయితే గ్రామంలో కూడా ప్రతి ఇంటికి కూడా ఎటువంటి లేకుండా గ్రామం అంతా కూడా సురక్షంగా ఉండాలని చెప్పేసి ఇప్పటికే అధికారులు అయితే ఏర్పాట్లు అయితే పూర్తి చేస్తున్నారు. ఈ దత్తి గ్రామంలో అయితే పూర్తిగా మన దత్తి రాజేరు మండలం మానాపురం జంక్షన్ నుంచి దత్తి మారుమూల ప్రాంతమైన ఈ గ్రామాన్ని ఎంచుకోవడంతో కొంత విస్తృత చోటు చేసుకుందని చెప్పాలి. అయితే మంత్రి కొండపల్లి ఉదయం నుంచి రాత్రి వరకు కూడా అక్కడే ఉన్నారు. ఈ సందర్భంగా ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా సీఎం ప్రతి నెల ఒక జిల్లా పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పలువురు పింఛన్ లబ్ధిదారులు నగదు అందజేయడంతో పాటు వారితో మమేకం అవుతారనేసి తెలుస్తుంది. ఏర్పాట్లపై ఇప్పటికే కలెక్టర్ రాజసుందరెడ్డి దత్తిలోని సచివాలయ అధికారులతో సమీక్షించారు. అంతకుముందు అన్ని వేదికలను పరిశీలించారు. వర్షాల నేపథ్యంలోని నిత్యం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలోని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు ఇబ్బందులు రాకుండా కూడా అధికారులు అయితే ఆదేశించారు. విజయవాడ నుంచి హెలికాప్టర్ లో గ్రామంలో నిర్మించిన హెలిప్యాడ్ ట్రయల్ నిర్వహించారు. ఈ గ్రామంలో నేరుగా హెలికాప్టర్ ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు చేరుకున్న నేపథ్యంలోనే ట్రయల్ రన్ కూడా ఇప్పటికే నిర్వహించారు. అయితే దీని మీద వాహన శ్రేణి తిరిగే మార్గాల్లో కూడా గొంతులు లేకుండా మరమ్మతులు కూడా నిర్వహించారు. ఆయా మార్గాల్లో ఎస్పీ దామోదర్ కూడా పరిశీలించిన నేపథ్యం మనం చూస్తున్నాం. అయితే 11 గంటలకి ఈ పింఛన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభం కానుంది. పింఛన్ల పంపిణీ అనంతరం మధ్యాహ్నం 2 గంటలకైతే పార్టీ నాయకులు, కార్యకర్తలతో కూడా సమావేశం నిర్వహించినారని తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ రమేష్.